ఇప్పుడు మనం 4.4 పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ లో ఉన్నాం. సో ఇప్పుడు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ తెలుసుకునే ముందు మళ్ళీ ఒకసారి మనం మెండెల్ ఎక్స్పెరిమెంట్ దాని గురించి తెలుసుకుందాం. మెండెల్ ఎక్స్పెరిమెంట్ లో ఒక ఫ్లవర్ యొక్క కలర్ లో ఐదర్ అది వైట్ అన్నా ఉంటుంది లేదా పర్పుల్ అన్నా ఉంటుంది. సో మనకి క్లియర్ కట్ డిఫరెన్సెస్ అనేది కనిపిస్తుంది. సో టూ పాసిబిలిటీస్ ఉన్నాయి దాంట్లో, ఐదర్ పర్పుల్ ఆర్ వైట్. సో ఇప్పుడు రియల్ లైఫ్ కొద్దాం. సో చాలా వరకు మనకి మెనీ క్యారెక్టర్స్ కానీ మనకి ఓన్లీ టూ టైప్స్ ఉండవు. ఫర్ సపోజ్ ఈ హ్యూమన్ హైట్ తీసుకోండి. ఇక్కడ కంటిన్యూస్ వేరియేషన్ ఉంటుంది. అంటే మనకి హైట్ వచ్చేసి ఫర్ సపోజ్ 5.8 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. 5.8, 5.6, 5.7 అంటే హైట్ యొక్క వేరియేషన్ ఉంటుంది. 4, 5, 3 లైక్ దట్. సో ఇప్పుడు మీకు హైట్ అనేది ఒకరు 5.5 ఉంటారు, ఒకరు 5.4 ఉంటారు, 5.6 ఉంటారు అలా. సో ఎగ్జాక్ట్ గా హైట్ అనేది క్లియర్ కట్ గా రెండే రెండు హైట్స్ ఉండవు ఎంటైర్ వరల్డ్ లో ఉంటే. వాళ్ళందరికీ హైట్స్ ఎలా ఉంటాయి అంటే ఒక రేంజ్ లో ఉంటాయి. సో రేంజ్ ఆర్ గ్రేడియంట్ లో ఉంటాయి. సో ఇదే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ కి మెండల్స్ ఎక్స్పెరిమెంట్ కి తేడా. అంటే మెండల్స్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుందంటే అది ఏదైనా ఒక క్యారెక్టర్ ట్రైట్, జస్ట్ దాని ఆ క్యారెక్టర్ క్లియర్ కట్ డిఫరెన్స్ ఉంటుంది, పర్పుల్ లేదా వైట్. కానీ మ్యాక్సిమం రియల్ లైఫ్ వరల్డ్ లో మనం చూస్తే మనకి అన్ని క్యారెక్టర్స్ అవి ఓన్లీ టూ టైప్స్ కాకుండా ఒక రేంజ్ ఫామ్ లో లేదా గ్రేడియంట్ ఫామ్ లో ఉంటాయి. సో దీన్నే మనం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ యొక్క బేసిక్ ఫౌండేషన్ కిందికి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం టెక్నికల్ గా వెళ్తే, సో ట్రైట్స్ దట్ షో ఎ రేంజ్, లైక్ ఫర్ సపోజ్ ఎ హైట్, ఆర్ కంట్రోల్ బై త్రీ ఆర్ మోర్ జీన్స్ టుగెదర్. అంటే వీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అనేవి ఏవైతే రేంజ్ ఫామ్ లో ఉంటాయో. రేంజ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నేను చెప్పాను కదా, హైట్. హైట్ అనేది ఒక రేంజ్ ఫామ్ లో ఉంటుంది. అంటే 5.8 అలా ఒక హైట్ కి పర్ఫెక్ట్ గా టూ డిస్టింక్ట్ టైప్స్ ఉండవు. అంటే ఒక మొత్తం అంత పాపులేషన్ మొత్తం 5.5, ఇంకో పాపులేషన్ మొత్తం 5.2 అనుకోండి. అంటే ఎంటైర్ వరల్డ్ లో ఈ రెండు మాత్రమే ఉన్నాయి, అలా ఎప్పటికీ ఉండదు. సో వరల్డ్ లో మనకి హైట్ యొక్క వేరియేషన్ ఉంటుంది. సో ఏదైతే ఒక క్యారెక్టర్ ఒక రేంజ్ ఫామ్ లో ఉందనుకోండి, ఆ క్యారెక్టర్స్ మాక్సిమం టైమ్స్ దాన్ని త్రీ ఆర్ మోర్ జీన్స్ కంట్రోల్ చేస్తే, టుగెదర్ దాన్ని కంట్రోల్ చేస్తే, అప్పుడు ఆ స్పెసిఫిక్ ఆ వన్ క్యారెక్టర్ ని మల్టిపుల్ జీన్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తున్నాయో దాన్ని మనం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అనేది ఎన్విరాన్మెంట్ బేస్ మీద కూడా పనిచేస్తుంది. అంటే ఇంతకు ముందు మనం హైట్ గురించి మాట్లాడాం. హైట్ అనేది ఒక పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ కి ఒక ఎగ్జాంపుల్. సో హైట్ అనేది జీన్స్ వల్ల, మల్టిపుల్ జీన్స్ వల్ల హైట్ కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు మల్టిపుల్ జీన్స్ తో పాటు ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అంటే న్యూట్రిషన్, క్లైమేట్, లైఫ్ స్టైల్. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఫర్ సపోజ్ ఒక మనిషికి ఇద్దరు పేరెంట్స్ కి ఒక అబ్బాయి ఎవరైనా పుట్టారు. ఇద్దరు పేరెంట్స్ హైట్ ఉన్నారు. సో పుట్టేవారు కూడా హైట్ ఉండే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. కానీ వానికి న్యూట్రిషన్ గా ఫుడ్ సరిగా అయిపోదు. అంటే వారు పెరగనీకి, ఐ మీన్ టు ఇంక్రీజ్ హిస్ హైట్, తనకి ఫుడ్ లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది తగ్గుంటుంది. అంటే విటమిన్స్ దేనికైతే హైట్ కి ఇన్వాల్వ్ అవుతాయో, సో అతనికి ఆ ఫుడ్ లో ఆ విటమిన్స్ తక్కువ ఉంటాయి. సో అతని జీన్స్ లో హైట్ ఉన్న ఫుడ్ వల్ల అతని హైట్ పెరిగే ఛాన్సెస్ తగ్గుతాయి. ఫర్ సపోజ్ ఇదే దాన్ని రివర్స్ లో చూద్దాం. ఇద్దరికి ఇద్దరు పేరెంట్స్ హైట్ తక్కువ ఉన్నారు. సో పిల్లోడు పుట్టే ఛాన్సెస్ కూడా హైట్ తక్కువ ఉంటాయి. బట్ ఈసారి డాక్టర్ ఏం చేస్తారంటే, డాక్టర్ ఏం చెప్తారంటే పిల్లవానికి హైట్ పెరగడానికి న్యూట్రిషనస్ ఫుడ్ అండ్ తర్వాత ఎక్సర్సైజెస్ చూపిస్తారు. సో దీనివల్ల హైట్ పెరిగే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇది ఏం చెప్తున్నారంటే ఎప్పుడు జీన్సే కాకుండా ఎన్విరాన్మెంట్ కూడా చాలా వరకు ఫ్యాక్టర్ ప్లే చేస్తారు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనం వెళ్తే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. హ్యూమన్ స్కిన్. హ్యూమన్ స్కిన్ యొక్క కలర్ హ్యూమన్ స్కిన్ యొక్క కలర్ కూడా పాలిజెనిక్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, స్కిన్ కలర్ వచ్చేసి కంటిన్యూస్ వేరియేషన్ చూపిస్తుంది. కంటిన్యూస్ వేరియేషన్ అంటే ఫర్ సపోజ్ మీరు ఆ, మనుషుల కలర్ చూడండి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అమెరికా, యూరోప్, వాట్ ఎవర్ ఎనీ కంట్రీకి వెళ్ళండి. మనుషుల యొక్క కలర్స్ ఫర్ సపోజ్ ఆఫ్రికాలో మొత్తం బ్లాక్ ఉంటారు, రైట్? ఇండియాలో మొత్తం బ్లాక్ ఉండరు, మొత్తం వైట్ ఉండరు, మొత్తం మిడిల్లో కూడా ఉండరు. లైక్ కొంతమంది ఇప్పుడు నార్థన్ సైడ్, హిమాలయ సైడ్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు కొంచెం ఫేర్ గా ఉంటారు. ఎవరైతే సన్లైట్ కి దగ్గరగా ఉంటారు అనుకోండి, వాళ్ళు కొంచెం నల్లగా ఉంటారు. బికాస్ ఎందుకు? ఫర్ సపోజ్ ఒక స్కిన్ కలర్ అనేది, ఎందుకంటే స్కిన్ కలర్ కూడా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ నే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు
స్కిన్ కలర్ కి మల్టిపుల్ జీన్స్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫర్ సపోజ్ సన్లైట్. సో ఎప్పుడైతే సన్లైట్ ఎక్కువగా ఉంటారో అక్కడ స్కిన్ కలర్ డార్క్ గా ఉంటుంది, లేకపోతే సన్లైట్ తక్కువగా ఉంటారో అక్కడ స్కిన్ కలర్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇదే వారు చెప్పాలనుకున్నారు. హ్యూమన్ స్కిన్ కలర్ కూడా ఒక పాలిజెనిక్ ట్రైట్. పాలిజెనిక్ లో 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మల్టిపుల్ జీన్స్ ఉంటాయి, సెకండ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. సో జీన్స్ తో పాటు ఫ్యాక్టర్స్ అనేవి ప్లే రోల్ చేస్తాయి. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమన్ స్కిన్ కలర్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇచ్చారు. ఈ పాయింట్ లో మీకు అడిటివ్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు. అడిటివ్ ఎఫెక్ట్ అంటే ఫస్ట్ సపోజ్ నేను మీకు ఒక చెప్తాను, ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సేమ్ మనం ఒక స్కిన్ కలర్ చూసుకోండి. స్కిన్ కలర్ లో స్కిన్ కలర్ ని ఫస్ట్ సపోజ్ ఒక 3 జీన్స్ ని కంట్రోల్ చేస్తున్నాయి అనుకున్నాం. ఎందుకు ఇంత 3 జీన్స్ అన్నా అంటే చెప్పాను కదా, స్కిన్ కలర్ అనేది స్కిన్ యొక్క కలర్ అనేది ఒక పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే మూడిటి కన్నా ఎక్కువ జీన్స్ అనేవి ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తే దాన్ని పాలిజెనిక్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ స్కిన్ కలర్ కూడా ఒక పాలిజెనిక్ కాబట్టి మనకి ఇక్కడ 3 జీన్స్ ఉన్నాయి. సో 3 జీన్స్ ఏబిసి. సో ఈచ్ జీన్ కి 2 అలీస్ ఉంటాయి, ఐదర్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి, స్మాల్ బి. సేమ్ ఫర్ బి జీన్ కి కూడా క్యాపిటల్ బి, స్మాల్ బి, అండ్ సి జీన్ కి కూడా క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. సో ఇవి డోమినెంట్, క్యాపిటల్స్ లో ఉన్నాయి డోమినెంట్, అండ్ రెసిస్ లో ఉన్నాయి సారీ స్మాల్లో ఉన్నాయి అవి రెసిసివ్. సో క్యాపిటల్లో ఉన్నాయి ఏ కలర్ని చూపిస్తాయి అంటే కలర్లో డార్క్ కలర్ని చూపిస్తాయి. లైట్గా ఉన్నాయి అన్నమాట, రెసిసివ్గా ఉన్నాయి లైట్ కలర్ని చూపిస్తాయి. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఎవరికైతే ఎవరైతే ఒక పర్సన్ ఉంటారో ఒక పర్సన్లో ఫర్ సపోజ్ అతని యొక్క అన్ని అలీస్లో అతనికి డోమినెంటే ఉంది, ఆల్ డోమినెంట్ అలీసే ఉన్నాయి అతని దాంట్లో. సో అప్పుడు ఆ పర్సన్ ఎలా ఉంటారు, డార్కెస్ట్ స్కిన్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒక పర్సన్లో క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ సి, స్మాల్ సి, ఇలా మిక్స్డ్ ఆఫ్ అలీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ పర్సన్ డార్కెస్ట్ కాకుండా మరీ అలా అని ఫేరెస్ట్ కాకుండా మిడిల్లో ఉంటారు. ఐ మీన్ ఫేరెస్ట్ అనే వర్డ్ ఉందని అనుకుంటా, సారీ. బట్ సో అతని ఐడర్ మొత్తం డార్క్ గా ఉండరు, లేదా మొత్తం తెల్లగా కూడా ఉండరు, మిడిల్లో ఉంటారు. సో ఇదే అడిక్టివ్ ఎఫెక్ట్ అంటే. ఇప్పుడు దీన్ని డిస్క్రిప్షన్ చదువుదాం. అడిక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అలీ, ఫర్ సపోజ్ క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ కానీ, క్యాపిటల్ ఏ ఉంటేనేమో డార్క్ గా ఉన్నారు, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంటే కొంచెం డార్క్ గా, కొంచెం లైట్ డార్క్ గా ఉన్నారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఏదైనా ఒక అలీ తన యొక్క ఓన్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. అది ఐదర్ రెసిసివ్ కండిషన్లో ఉన్నా ఐదర్ డామినెంట్ కండిషన్ ఉన్నా. సో దీన్నే మనం అడిటివ్ ఎఫెక్ట్ అంటాం. అడిటివ్ ఎఫెక్ట్ అంటే ఒక అలీ యొక్క ఒక అలీ యొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది స్మాల్ ఎఫెక్ట్ లాగా. సో ఫర్ సపోజ్ స్మాల్ ఎఫెక్ట్ గా అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి. ఇక్కడ క్యాపిటల్ ఏ ఏమో డార్క్ కలర్ ని ప్రొసెస్ చేస్తుంది, స్మాల్ ఏ ఏమో రెసిసివ్ కలర్ ని అంటే లైట్ కలర్ ని ప్రొసెస్ చేస్తాయి. సో ఇలానే బికి ఇలానే సికి కూడా జరుగుతుంది. సో ఇలా ప్రతి ఒక్క అలి అది మిక్స్ అయ్యి, ఈ మూడు మిక్స్ అయ్యి మనకు ఒక కలర్ ఇస్తుంది. సో దీన్నే అడిటివ్ ఎఫెక్ట్ అంటారు. సో ఎవరైతే మిక్స్డ్ ఆఫ్ కలర్స్ ఉంటాయో ఫర్ సపోజ్ అంటే ఇదే పాయింట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ని ఇక్కడ రాశాను. 3 డోమినెంట్ ఉంది అతనికి, 3 రెసిసివ్ ఉంది, అప్పుడు అతను ఇంటర్మీడియట్ స్కిన్ కలర్ ఉంటారు. ఈ ఇంటర్మీడియట్ స్కిన్ కలర్ ఎందుకు ఉంది, ఫర్ సపోజ్ ఇక్కడ 3 డోమినెంట్ అలీస్ ఉంది కదా, మెండల్స్ లా ప్రకారం ఎప్పుడైతే డోమినెంట్ అలీ ఉందనుకోండి ప్రతి జీన్ లో, అప్పుడు ఎలా ఉండాలి పర్సన్ మొత్తం డార్కే ఉండాలి. కానీ ఇక్కడ అడిటివ్ ఎఫెక్ట్ వల్ల ఏమైంది అంటే మొత్తం 3 డోమినెంట్ అలీస్ ఉన్నా మనకి 3 రెసిసివ్ అలీస్ వల్ల ఈ 3 రెసిసివ్ అలీస్ కూడా ఈ డోమినెంట్ మీదకి ఎఫెక్ట్ ఇస్తున్నాయి. సో దాని వల్ల ఏమైతుంది, ఎఫెక్ట్ ఇవ్వడం అంటే ఐ మీన్ డోమినెంట్ అండ్ రెసిసివ్ ఈ రెండు కలిసి మనకు ఒక కలర్ ని చూపిస్తుంది. ఇది మొత్తం డోమినెంట్ చూపించలేదు, మొత్తం రెసిసివ్ చూపించలేదు, అంటే ఇది కలిసి మనకు ఒక ఇంటర్మీడియట్ స్కిన్ కలర్ ని చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇన్కంప్లీట్ డోమినెన్సీ చదివి ఉండొచ్చు, రైట్? ఇన్కంప్లీట్ డోమినెన్సీకి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ కి వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? ఇన్కంప్లీట్ డామినెన్సీకి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ కి వేరియేషన్ ఏంటంటే, ఇన్కంప్లీట్ డామినెన్స్ లో ఫర్ సపోజ్ ఒక రెడ్ కలర్ ని వైట్ తో క్రాస్ చేస్తే మీకు పింక్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు రెడ్ కలర్ ని వైట్ తో క్రాస్ చేస్తే పింక్ అంటే టోటల్ గా ఆ కలరే వేరియేషన్ వచ్చేసింది, రైట్? పింక్ కలర్ రెడ్, ఐదర్ రెడ్ కలర్ కాదు, ఐదర్ వైట్ కలరు కాదు, రైట్? కానీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వారు ఉంటే డార్క్ కలర్ ఉన్నారు, లేదా ఉంటే ఫేర్ కలర్ ఉన్నారు, రైట్? అంటే ఉంటే నల్లగా ఉంటారు, ఉంటే తెల్లగా ఉంటారు. కానీ ఈ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫార్మ్స్ లో కూడా వారు ఎలా ఉంటారు, ఐదర్ వారు కొంచెం డార్క్ తక్కువ ఉంటారు, లేదా కొంచెం డార్క్ ఎక్కువ ఉంటారు, ఐదర్ కొంచెం వారు తెల్లదనం ఎక్కువగా ఉంటారు, లేదా కొంచెం తెల్లదనం తక్కువగా ఉంటారు. కానీ
వాని యొక్క డార్క్నెస్ కానీ ఆ ఫెయిర్నెస్ కానీ చేంజ్ అవ్వడం చూసాం కానీ ఆ మొత్తానికి వేరియేషన్ అవ్వలేదు. అంటే ఎవరు ఎల్లో కలర్తో కానీ ఎవరు రెడ్ కలర్తో కానీ పుట్టలేరు, రైట్? సో ఇదే వేరియేషన్. సో ఒక టూ క్యారెక్టర్ అంటే ఎ- మన ఇన్కంప్లీట్ డామినెన్సీకి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి బేసిక్ థియరీ, బేసిక్ వేరియేషన్ ఇది. ఇన్కంప్లీట్ డామినెన్సీలో మీకు కొత్త క్యారెక్టర్ చూపిస్తుంది. ఐ మీన్ కొత్త వేరియేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు కొత్త వేరియేషన్ ఏం లేదు, జస్ట్ వేరియేషన్లో గ్రేడియంట్ ఉంటుంది, రేంజ్ ఉంటుంది. స్పెసిఫిక్గా అది దాంట్లో మీకు కలరే చేంజ్ అయిపోయింది, కానీ ఇక్కడ కలర్లో వేరియేషన్ ఉంది, అంటే తేడా. సో ఇదే మీకు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ కి అర్థం. సో పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ లో మీకు 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఒకటి రేంజ్ ఆర్ గ్రేడియంట్. ఇక్కడ రేంజ్ ఆర్ గ్రేడియంట్ బేస్ మీద పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ పనిచేస్తుంది. మెండల్స్ ఎక్స్పెరిమెంట్ లో రేంజ్ ఆర్ గ్రేడియంట్ ఏది ఉంటారు. మెండల్స్ ఎక్స్పెరిమెంట్ లో ఒకటే ఉంటుంది, డిస్టింక్ట్ క్యారెక్టర్స్ లేదా క్లియర్ కట్ డిఫరెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, మీరు పాలిజెనిక్ ట్రేట్స్ లో మీరు చూడాల్సిన బెస్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ పాయింట్, అడిటివ్ ఎఫెక్ట్. అడిటివ్ ఎఫెక్ట్ అనేది ఏంటి? అడిటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ప్రతి అలీకి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అది ఈవెన్ డామినెంట్ అవని రెసెసివ్ అవని, అవి రెండు కలిసి మనకు వచ్చే క్యారెక్టర్, వచ్చే ఫినోటైప్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, విజిబుల్ ఫినోటైప్ మీద. సో ఫర్ సపోజ్ దానికి ఎగ్జాంపుల్ ఇది, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి. దీనివల్ల డార్కెస్ట్ స్కిన్ చూపిస్తే, ఒకవేళ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ సి, స్మాల్ సి, ఇలా అంటే 3 డామినెంట్ అలీస్, 3 రెసెసివ్ అలీ చూపిస్తే ఇంటర్మీడియట్ స్కిన్ కలర్. సో ఇక్కడ వాడు మొత్తం డార్క్ కాదు, మొత్తం లైట్ కాదు, సో అదే ఫైనల్ స్కిన్ కలర్. సో అదే అంటే అక్కడ ఇంటర్మీడియట్ స్కిన్ కలర్ చూపిస్తుంది. సో ఇదే అడిటివ్ ఎఫెక్ట్. ఇంకొక పాయింట్ చెప్పాలి ఇక్కడ, ఫైనల్ స్కిన్ టోన్ డిపెండ్స్ ఆన్ టోటల్ నెంబర్ ఆఫ్ డోమినెంట్ అలీస్ అన్నారు. అంటే ఇక్కడ వీరు ఏం చెప్తున్నారంటే, ఫర్ సపోజ్ ఇక్కడ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి లేదు, జస్ట్ క్యాపిటల్ సి ఉంది అనుకుందాం. సో అన్నిట్లో క్యాపిటల్ 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 ఉంది, బట్ ఒక్క దగ్గర స్మాల్ సి దగ్గర మీకు స్మాల్ సి ఉంది. సో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి ఉంది, తర్వాత క్యాపిటల్ సి, స్మాల్ సి ఉంది. సో ఈసారి స్మాల్ సి ఒకటే ఉంది, మిగిలిన అన్నిట్లో డోమినెంట్ ఉంది. ఈసారి వాడు డార్క్ కలర్ ఉండడానికి మాక్సిమం ఉంటుంది, వాళ్ళు అదే చెప్తున్నారు. సో డోమినెంట్ ఒకవేళ ఎక్కువగా ఉంటే, టోటల్ నెంబర్ ఆఫ్ డోమినెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అప్పుడు మీకు డోమినెంట్ ఎఫెక్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ రెసిసివ్నెస్ కొంచెం, ఫర్ సపోజ్ రెసిసివ్ అన్నిట్లో ఉంది కానీ డోమినెంట్ మాక్సిమం ఈక్వల్ ప్రపోర్షన్ లో ఉన్న, డోమినెంట్ 2 or 3 లో ఉన్న, అదే ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి అంటున్నారు. దీనికి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటేనే అర్థమైంది. సో ఎన్సీఆర్టీలో ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. వెల్, నేను